ఇడ్లీ మన శరీరంలో కొవ్వుగా మారుతుందా? ఈ టైటిల్ చూసిన వెంటనే ఈడేంద్ర బాబు నోటికి వచ్చిన టైటిల్స్ పెట్టేసి మనల్ని జనాల్ని ఊరికనే భయపెడతాడు అనుకుంటారు. కానీ నిజంగా టైటిల్లో ఉన్న విధంగా ఇడ్లీ అనేది మన శరీరంలో కొవ్వుగా మారుతుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ కాన్షియస్ డైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇడ్లీ మన శరీరంలో కొవ్వుగా మారుతుందా? అసలు ఇడ్లీ అనే విషయాన్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే, కామన్గా టిఫిన్ అంటానే మనకి గుర్తొచ్చేది ముఖ్యంగా ఫస్ట్ ఇడ్లీ. మనకేదైనా జ్వరం వచ్చినా, లేదంటే ఈజీగా డైజెస్ట్ కావాలన్నా, ఏదైనా హెవీగా ఉంది ఇంకా తిననన్నా కూడా ఇడ్లీ తినండి ఈజీగా అరిగిపోతుంది అనే మాట మనం జనరల్గా చూస్తూ ఉంటాం అనమాట. నా ఛానల్లో ఈ వీడియో కన్నా ముందు చేసిన వీడియోలు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ రిక్వైర్డ్ పర్ డే, అధిక క్యాలరీలు ఆరోగ్యానికి హానికరం, బిఎంఆర్ గురించి చేసిన వీడియోలు చూస్తే ఈ వీడియో పైన కూడా, ఈ సబ్జెక్ట్ పైన కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక టాపిక్లోకి వస్తే, ఇడ్లీ అనేది నిజంగా మన శరీరంలో కొవ్వుగా మారుతుందంటే కొన్ని కేసెస్లో ఇడ్లీ అనేది కొవ్వుగా మారుతుంది, కొన్ని కేసెస్లో మారదు. ఈ రెండు కేసులు మనం కొంచెం డీటెయిల్డ్గా చూస్తాము. మనకి ఒక రోజులో 24 గంటల టైం ఉంటుంది. ఏ గంటను మనం వాడినా వాడకపోయినా దాన్ని మనము సేవ్ చేయలేము, స్టోర్ చేయలేము. కానీ ఒక రోజులో మన శరీరానికి ఎంత ఎనర్జీ కావాలో అంతకన్నా ఎక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు దీన్ని మాత్రం బాడీ ఫ్యాట్ అనే రూపంలో స్టోర్ చేసి పెడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క బిఎంఆర్ లేదా డైలీ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది 2000 క్యాలరీలు అనుకుంటే, అతని యొక్క ఫుడ్ స్టైల్ లేదంటే ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఇన్ కేస్ మార్నింగ్ పూరి అలా తిని, మధ్యాహ్నము ఒక ఫంక్షన్కి వెళ్ళో లేదంటే ఒక పార్టీకి వెళ్ళో బిర్యానీ స్వీట్స్ తీసుకోవడం వల్ల అతని డైలీ రిక్వైర్మెంట్ కోటాన్ని మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసుకున్నాడు అనుకోండి. ఇది ఎలా పాసిబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సైజ్ గులాబ్ జామున్ తీసుకుంటూనే దానికి 300 లేదా 400 క్యాలరీలు ఎనర్జీ ఉంటుంది. అలాంటిది మనం ఫంక్షన్ టైంలోనో ఒక ఫెస్టివల్ టైంలోనో ఈజీగా 4 లేదా 5 లేదా 6 ఎన్నైనా తీసుకుంటాం. అంటే 5 × 300 వేసుకుంటేనే 1500 క్యాలరీలు. దీంతోపాటు మనం తీసుకుని టిఫిన్ కానీ లేదంటే లంచ్ కానీ ఇవన్నీ వేసుకుంటే దగ్గర మన డైలీ కోటాని ఆ స్వీట్స్ రూపంలోనో లేదంటే మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేస్తే, అతను తర్వాత నైట్ డిన్నర్కి ఇన్ కేస్ మార్నింగ్ ఆల్రెడీ హెవీగా తిన్నాము అనే ఒక ఉద్దేశంతో ఇడ్లీ తీసుకోవాలని జనరల్గా అందరూ సజెస్ట్ చేస్తారు. అతను మధ్యాహ్నం కల్లా తన డైలీ రిక్వైర్మెంట్ కోటాని బిఎంఆర్ని ఆల్రెడీ తీసేసుకున్నాడు, అతను తీసుకున్న స్వీట్లు కానీ అతను తీసుకున్న ఈటింగ్ హ్యాబిట్ వల్ల. ఇప్పుడు నైట్ ఇడ్లీనే కాకుండా ఏ రకమైన ఫుడ్ తీసుకున్నప్పటికీ అది బాడీలో కొవ్వుగా మారుతుంది. ఇక్కడ ఇడ్లీ అనే దాన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సి వచ్చిందంటే, జనరల్గా మనం ఇడ్లీ అయితే ఈజీగా అరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఇడ్లీని సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇడ్లీని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇడ్లీ బదులు ఏ ఫుడ్ ఉన్నా కూడా అది ఇచ్చే ఎనర్జీ కొవ్వుగా పేరుకుపోతుంది. ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటే, ఇన్ కేస్ అతని ఈటింగ్ హ్యాబిట్ లేదంటే ఈటింగ్ లైఫ్ స్టైల్ వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1600 క్యాలరీలు మాత్రమే తీసుకున్నట్లయితే అతని రిక్వైర్మెంట్ ఇంకో 400 క్యాలరీలు ఉందన్నమాట. ఆ టైంలో అతను నైట్ ఇడ్లీ కానీ ఇంకే రకమైన ఫుడ్ తీసుకున్నా అతనికి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అది కొవ్వుగా మారదు. కాబట్టి ఈ రెండు కేసులు మనం చూసినట్టయితే, ఫస్ట్ కేసులో అతను ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీల వల్ల అతను ఇడ్లీ తీసుకున్నప్పటికీ అది బాడీలో కొవ్వుగా మారింది. రెండో కేసులో అతను ఇడ్లీ తీసుకున్నా కూడా అది కొవ్వుగా మారలేదు. కాబట్టి మన శరీరంలో ఇడ్లీ కొవ్వుగా మారుతుందంటే కొన్ని కేసుల్లో ఖచ్చితంగా మారుతుంది. ఆ కొన్ని కేసులు ఇడ్లీ ప్లేస్లో ఏది ఉన్నా కూడా మన శరీరంలో కొవ్వుగా మారుతుంది. కాబట్టి మీరు రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారనే దానిపైన పూర్తి అవగాహనతో, పూర్తి కాన్షియస్తో ఉండి డైలీ మన బిఎంఆర్ లేదా మన రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత మాత్రమే ఎనర్జీ తీసుకునేటట్లుగా మన డైట్ ప్లాన్ చేసుకోవాలి. అంతకుమించి తీసుకునే ప్రతిదీ బాడీలో కొవ్వుగా మారుతుంది. ఇన్ కేస్ మీరు సన్నగా అవ్వాలనుకుంటే బిఎంఆర్ కన్నా తక్కువ తీసుకున్న ఎనర్జీ బాడీలో ఆల్రెడీ ఉన్న కొవ్వు నుంచి అది ఎనర్జీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.